నమస్తే అండి. గిరిజనులు జరుపుకునే గంగాలమ్మ పండుగలో ఊయల వేయడం, గొర్రెని వేటాడడం, గ్రామస్తులంతా కలిసి చిరుధాన్యాలను విత్తనాలుగా తీసుకునే విత్తనాల పండుగ ఎలా జరుపుకుంటారో మీరు పార్ట్ 2 వీడియోలో చూసారు కదండి. పార్ట్ 2 వీడియో లాగే ఈ వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. గొర్రెను వేటాడి విత్తనాల పండుగ చేసుకున్న తర్వాత 3వ రోజు కూడా ఈ పండుగ 2వ రోజు కంటే ఇంకా బాగా జరుపుకుంటారండి. 3వ రోజు అమ్మవారిని ఊరేగింపు చేస్తారండి. వీళ్ళ పద్ధతిలో ఊరేగింపు ఎలా ఉంటుందో, ఊరేగింపు పూర్తయిన తర్వాత ఊరి పొలిమేరలో వీళ్ళు ఆడే ఆట పాట అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది పండుగ ఇలా కూడా చేసుకుంటారా అని. విత్తనాల పండుగ జరుపుకున్న నైటు ఊరంతా కలిసి తెల్లవారే వరకు కోలాట్లు, నందలాట్లు ఆడుతూనే ఉంటారు. వీళ్ళు రాత్రి వేళలో ఈ ఆటలు ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నిద్ర రాకుండా డికాక్షన్ పెట్టుకొని తెల్లవారే వరకు మధ్య మధ్యలో తాగుతూనే ఉంటారు. ఈ కోలాట ఆడడానికి పెద్ద, చిన్న, ఆడ, మగ అనే తేడా ఏం ఉండదండి. అన్ని వయసుల వారు ఈ కోలాట ఆడతారు. రాత్రి నుండి తెల్లవారే వరకు కోలాట ఆడుతూనే ఉండాలంటే ఎంత ఓపిక ఉండాలో కదండి. టెక్నాలజీ డెవలప్మెంట్ కాకముందు మనకి ఇలాంటివే ఎంటర్టైన్మెంట్ అనమాట. అప్పట్లో సినిమాలు కూడా తక్కువగా ఉండేవి కాబట్టి నాటకాలు, తోలుబొమ్మలాట్లు, బుర్రకథలు, ఇలాంటి కోలాటలు, నందలాట్లు వేస్తూ ఉండేవారు. అదృష్టవశాత్తు ఇలాంటి సంస్కృతిని గిరిజనుల పుణ్యమా అని ఇప్పటికీ ఇలాంటి దృశ్యాలను చూడటం మన అదృష్టం. దేవుడున్నాడా లేదా, దెయ్యాలున్నాయా లేదా అనే అనుమానాలు లేకుండా మనస్ఫూర్తిగా అన్నీ ఉన్నాయని నమ్ముతూ చెట్టుని పొట్టుని కూడా పూజిస్తూ అడవి తల్లి బిడ్డలుగా వీళ్ళు ఆచరించే ఆచారాలు ఎంతో గొప్పగా ఉంటాయి. జరుపుకునే ఈ పండుగలో ఏం చేస్తారు, ఎలా చేస్తారు, వీళ్ళ పండుగలో ఉన్న గొప్పతనం ఏమిటి అని పక్కన పెడితే వీళ్ళు జరుపుకునే ఈ పండుగలో సౌండ్ పొల్యూషన్ వచ్చే డీజేలు ఉండవు, ఎయిర్ పొల్యూషన్ అయ్యే బాణాసంచాలు ఉండవు. ఒకవేళ ఉన్నా మహా అయితే ఓ 10 జవ్వులు వేసుకుంటారేమోనండి. అలాగే పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి ప్లాస్టిక్ని వాడరు. అడవిలో ఉండే కొమ్మలు, రెమ్మలు, పువ్వులు తెచ్చుకొని వాటితోని ఈ పండుగ జరుపుకుంటారు. అన్నింటికంటే వీళ్ళున్న ఈ ప్రపంచంలో వీళ్ళు మాత్రమే ఉంటారండి. అంటే గిరిజనులే ఎక్కువగా ఉంటారు. మాలాగా బయట నుండి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అందుకే అంతా వీళ్ళే ఉంటారు కాబట్టి ఈ ఊర్లో కులం, మతం, అలాగే రాజకీయం లాంటి ఏ గొడవలు ఉండవండి. ప్రస్తుతానికి ప్రశాంతమైన జీవన శైలిని కలిగి ఉన్న వారిలో వీళ్ళు చాలా అదృష్టవంతులు. జూన్ 4వ తారీఖున ఎలక్షన్ ఫలితాలతో రాష్ట్రం అంతా ఎవరి టెన్షన్లో వాళ్ళుంటే వీళ్ళు మాత్రం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వీళ్ళ పండగని వీళ్ళు హ్యాపీగా జరుపుకున్నారు. వీళ్ళకి కావాల్సింది ప్రకృతి ప్రసాదించే గాలి, నీరు, తినే ఆహారం అవుంటే చాలన్నట్టుగా వీళ్ళు పండించే పంటలు బాగా పండాలని, సకాలంలో వర్షాలు బాగా పడాలని గంగమ్మకు ఈ జాతర చేస్తారు.
2 రోజులు గ్రామంలో ఉంచిన అమ్మవారిని 3వ రోజు గుడికి ఊరేగింపు చేసుకుంటూ తీసుకువెళ్తారు. ఇలా ఊరి నుండి గుడికి తీసుకువెళ్ళేటప్పుడు ఆడవారంతా అమ్మవారిని తలపై పెట్టుకుని మోస్తున్న వాళ్ళ కాళ్ళ మీద బిందెలతో నీళ్లు తెచ్చి పోస్తూ ఉంటారు. ఇలా పోయడాన్ని వీళ్ళు వారధి పోయడం అంటారు. వీళ్ళు తలపై మోస్తున్న దాన్ని ఘట్టం అంటారండి. కొన్ని ప్రాంతాల్లో గరగాని కూడా అంటారు. ఆ ఘట్టాన్ని వీళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారండి. అందుకే ఘట్టాన్ని మోసే వాళ్ళను కూడా భగవంతుడుగా భావిస్తారు. అందుకే ఘట్టం మోసే వాళ్లకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆడవారంతా బిందెలతో నీళ్లు తెచ్చి పోస్తూ ఉంటారు. మగవారంతానేమో కోలాట్లు వేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు నీళ్లు తెచ్చి పోస్తూ కోలాట్లు ఆడుతూ డప్పులు వాయిస్తూ ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడి చేరే వరకు ఈ విధంగానే ఊరేగింపు చేసుకుంటూ అమ్మవారిని ఊరేగిస్తారు. పండుగ 2 రోజులు ఈతాకులతో కట్టిన ఈ కుటీరంలో అమ్మవారిని ఉంచుతారు. 3వ రోజు ఎన్నో నియమాలను ఆచరిస్తూ వారి ఆచారం ప్రకారం అమ్మవారిగా భావించే ఘట్టాన్ని తీసుకువెళ్ళి గుడికి సమర్పిస్తారు. ఇక్కడ చూసారా, వెళ్లే దారంతా నీళ్లు పోసుకుంటూ ఎలా తీసుకువెళ్తున్నారో. అమ్మవారు వస్తుంటే రోడ్డుకి ఇరువైపులా పసుపు కుంకాలతో బిందెడు నీళ్లు రెడీగా పెట్టుకుంటారు. అమ్మవారు రాగానే నీళ్లు పోసి కాళ్లకు నమస్కరించుకుంటారు. ఈ ఊరేగింపులో ఊర్లో ఒక్క మనిషి కూడా ఉండరండి. ఊర్లో ఉన్న గ్రామస్తులంతా కలిసి ఈ ఊరేగింపులో పాల్గొంటారు. ఇప్పుడు ఊరంతా కలిసి ఊరేగింపు చేసుకుంటూ వచ్చిన అమ్మవారి గుడి ఊరి పొలిమేరలో ఎలా ఉంటుందో చూసేయండి. ఆ గుడి వాతావరణం చూసాక మీకొక మంచి అనుభూతి కలుగుతుంది. చూశారు కదండి, పచ్చని ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి గుడి ఎలా ఉందో. ఊరేగింపుతో వచ్చిన ఘట్టాన్ని అమ్మవారి గుడిలో పెట్టే ముందు ఇక్కడ తాటాకు గుడిసెల్లా ఉన్న గుళ్లను శుభ్రం చేసి పేడతో అలికి వాకిట్లో కల్లాపు చల్లి అందంగా ముగ్గులు పెట్టి దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని అలంకరించి సిద్ధంగా ఉంచుతారు. ఈ ఊరు కొత్తగా ఏర్పడిన ఊరండి. ఈ ఊరికి అసలైన ఊరు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వరకు ఈ పండక్కి ఆ ఊరే వెళ్ళేవాళ్ళు. హైదరాబాదు సికింద్రాబాదు ఎలా జంట నగరాలో మా పక్క ఊరు ఈ ఊరు కూడా అలాగే అనమాట. ఒకప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి ఒక్కరే సీఎం ఎలా ఉండేవారో ఈ 2 ఊర్లకి కూడా గంగలమ్మ గుడి ఒకటే ఉండేదండి. అయితే ఊరి ఏర్పడిన తర్వాత మనకి కూడా ఒక గుడి ఉంటే బాగుంటుందని ఆలోచించుకొని ఊరి గ్రామస్తులంతా కలిసి ఊరి పొలిమేరలో అమ్మవారికి ఈ గుడి కట్టారండి. ఈ గుడి ఇంకా నిర్మాణంలోనే ఉందండి. అందుకే ప్రస్తుతానికి అమ్మవారిని చిన్న కుటీరంలా కట్టి అందులో అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నారు. ఓకేనండి, ఊరేగింపుతో వచ్చిన కొరబేచ అంతా కలిసి ఇక్కడ వచ్చే పోయే వెహికల్స్ని ఆపుతూ వాళ్ళ హీరోయిజం చూపిస్తున్నారు. అంటే ఎంతో కొంత చందాలేమని సరదాగా అడుగుతున్నారనమాట. ఇక గుడి వరకు ఊరేగింపుతో వచ్చిన ఘట్టాన్ని గుడి దగ్గరకు వచ్చాక గుడి చుట్టూ 3 సార్లు ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ సీన్ చూడండి, తాను పట్టుకొని తిరిగితే వచ్చే పుణ్యం సరిపోదేమోనని పుంజుకు వచ్చే పుణ్యం కూడా తన అకౌంట్లోనే పడిపోవాలని పుంజును కూడా గుడి చుట్టూ నడిపించేస్తున్నాడు. ఈ సీన్ అక్కడితో ఆగిపోలేదండి, మళ్ళీ కనిపిస్తుంది చూడండి. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నేను చూడలేదండి. అసలు
వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసి తెగ నవ్వుకున్నాను. ఇలాంటి విచిత్రమైన సీన్లన్నీ ఇంకా ఈ వీడియోలో చాలా ఉన్నాయండి. ఆ సీన్స్ కోసమే ఇక్కడ బురద రెడీ చేసుకుని ఉన్నారు. పార్ట్ 2లో గొర్రెను వేటాడేటప్పుడు ఎలాంటి యాసాలు వేస్తారో ఈ వీడియోలో కూడా అంతకంటే యాసాలు వేస్తారండి. కాకపోతే ఫస్ట్ అమ్మవారిని బుద్ధిగా దర్శించుకొని ఇక్కడ కూడా భక్తి శ్రద్ధలతో కోలాట్లాడి కోళ్ళను కోసుకునే వాళ్ళు కోళ్ళని, మేకలను వేసేసుకునే వాళ్ళు మేకల్ని వేసేసుకున్నాక అప్పుడు స్టార్ట్ అవుతుందండి మా రంగస్థలంలో నాటుగుంటలాడే బురదలో పొందులాట. గిరిజనుల సంస్కృతిలో దింసాటలు, నందలాటలు ప్రధానమైనవి అనుకుంటా. వీళ్ళు చాలా ఇష్టంగా ఈ డాన్స్ వేస్తారు. నార్మల్గా వీళ్ళు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరండి. ముఖ్యంగా వాళ్ళతో వాళ్లే కానీ బయట వాళ్ళతో మాట్లాడడానికి అసలు ఇష్టపడరు. అంత సైలెంట్గా ఉండే ట్రైబల్స్ ఈ పండుగలో చాలా సరదాగా సందడి చేస్తూ కనిపిస్తారు. కొంతమందిని చూస్తే అసలు వీళ్ళు వాళ్లేనా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఈ ఊర్లో వాళ్ళమే అయినా మమ్మల్ని ఇప్పటికీ కొత్తగానే చూస్తారు. అంటే అందరూ కాదులేండి, కొంతమంది అలా ఉంటారు. కొత్తగా ఊరి ఏర్పడిన తర్వాత ఈ పండుగ జరుపుకోవడం ఇది రెండోసారి అండి. ఇది వరకు పక్కూరెళ్ళి చేసుకుంటుంటే వాళ్ళతో పాటు కొంతసేపు నందలాటలాడి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు స్వయంగా వీళ్ళు కూడా జరుపుకోవడంతో ఇంకొంచెం ఆనందంతో ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగ గురించి మీకు చెప్పినవన్నీ నా ఊహాగానాలతో మాత్రమే చెప్పానండి. ఈ పండుగ గురించి ఎవరిని అడిగినా ఎవరూ సరైన రీతిలో సమాధానం చెప్పలేదు. పూర్వం నుండి మా పూర్వీకులు ఎలా చేస్తూ వచ్చారో మేము కూడా అలాగే చేస్తున్నామని చెప్పారు. ఇక మేము పెరిగిందంతా ఈ ఊర్లోనే అయినప్పటికీ ఈ పండుగ చూడటం నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం అండి. మా చిన్నప్పుడు ఈ పండుగ చూడాలంటే పక్కూరు వెళ్ళాలి. అమ్మ ఎప్పుడు మమ్మల్ని బయటకు ఎక్కడికి పంపించేది కాదు. ముఖ్యంగా ఈ పండుగ దగ్గరికి అస్సలు పంపించేది కాదండి. గుడి నుండి వచ్చాక వీళ్ళు నీళ్లతో హోలీలా ఆడుకునేవాళ్ళు. ఆ ఆట కూడా మమ్మల్ని ఆడుకొనిచ్చేది కాదు. ఇంత భక్తి శ్రద్ధలతో గిరిజనులు జరుపుకునే ఈ పండక్కి అమ్మ మమ్మల్ని ఎందుకు పంపించేది కాదో తెలుసుకునే ముందు గ్రామస్తులంతా అమ్మవారిని దర్శించుకున్నాక అమ్మవారి స్వరూపం ఎలా ఉందో చూసేయండి. ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకున్నాక వైలెంట్గా గేమ్ని స్టార్ట్ చేస్తారండి. ఈ గేమ్ని నేను సరదాగా బురదలో పందులాట అన్నాను. ఇక్కడ గుడికి వచ్చిన ఏ ఒక్కరిని వదలరండి. ఎవరు నీట్గా కనిపిస్తే వాళ్ళని తీసుకెళ్లి బురదలో పడేస్తారు. ఆ బురద గుంట వాళ్ళు ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటారు. అయితే ఈ గేమ్లో ఉండే రూల్స్ ఏంటంటే కూతురి వరుస కానీ, చెల్లి వరుస కానీ, అమ్మ వరుస కానీ కాకుండా బావ మరదళ్ళ వరుసల్లో ఉన్న వాళ్ళను మాత్రం అస్సలు వదలరండి. అలా ఈ గేమ్లో బురద రాస్తే రాయించుకోవాల్సిందే, నీళ్లు పోస్తే పోయించుకోవాల్సిందే. అందుకే చాలా మంది దర్శనం అయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవడానికి పరుగులు తీస్తారు. కొంతమంది వెళ్ళిపోయే ప్రయత్నం చేసినా వాళ్ళు వెళ్లకుండా ఆపి వాళ్ళకి బురదతో సన్మానం చేసిన తర్వాతే వెళ్ళనిస్తారు. ఈ గేమ్ చూస్తే మీకు నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు కదండి. ఒకవేళ ఆ టైంలో మీరు అక్కడున్నా మిమ్మల్ని కూడా సేమ్ అలానే చేస్తారండి. ఈ గేమ్లో ఉన్న మరో రూల్ ఏంటంటే బొంగుమూతి పెట్టుకోవడాలు, కోపమించడాలు, అలగడాలు, ఈ ఏడవడాలు ఏమీ చేయకూడదండి. ఇది సరదాగా జరుపుకునే ఒక వేడుక మాత్రమే కాబట్టి ఎవ్వరూ దీన్ని సీరియస్గా తీసుకోకూడదు. మీరు ఇక్కడ గమనించండి, అందరూ హ్యాపీగానే నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఎవరు సీరియస్గా చూడట్లేదు. ఆడవాళ్ళు రాసేసుకుంటున్నారు, పిల్లలు రాసేసుకుంటున్నారు. పాపం మా నాని దూరం నుండి ఎక్కడి నుండో వీళ్ళు ఆడుతుంటే చూస్తున్నాడటండి. సైలెంట్గా నానిని కూడా తీసుకొచ్చి బురదలో పడేశారు. ఆ పిల్లాడు నాకు కూడా రాసైపోయాడు. జస్ట్ మిస్ అన్నమాట. ఇక
ఇక్కడ వీళ్ళు చూసారా, ఏదో పల్లకిలో పెళ్లి కూతుర్ని మోసుకొస్తున్నట్టు మోసుకొని వస్తున్నారు. ఇప్పుడు పెళ్లి కూతురికి బురదతో నలుగు పెట్టి బురద స్నానం చేస్తారనమాట. ఈ పండుగలో ఎవరి గోల వాళ్ళదన్నట్టు కొంతమంది పిల్లలేమో బురదలో ఒకరినొకరు పడేసుకుంటూ ఆడుకుంటుంటారు. ఇంకొంతమంది ఏమో వచ్చిపోయే వెహికల్స్ ని ఆపుతూ చందాలు దండుతారు. ఇంకొంతమంది ఏమో గుడి దగ్గర కోళ్లను కోసుకునే వాళ్ళు కోళ్లను కోసుకుంటూ ఉంటారు. మన ఫాలోవర్స్ అందరూ కొంచెం సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు కాబట్టి అవి మీకు చూపించట్లేదండి. సంవత్సరంలో వచ్చే అన్ని పండుగల్లోనూ ఈ పండుగనే వీళ్ళు చాలా బాగా జరుపుకుంటారండి. అందుకే అంతులేని ఆనందంతో ఈ పండుగ చేస్తారు. అయితే అమ్మ ఈ పండగకి ఎందుకు పంపించేది కాదంటే, ఈ పండుగలో కొంతమంది డ్రింక్ చేసి ఉంటారండి. అందుకే ఆడపిల్లలమని పంపించేది కాదు. మమ్మల్ని మాత్రమే కాదండి, మా తాతయ్య వాళ్ళు మా పిన్నిని మా అమ్మని కూడా ఈ పండగకి పంపించేవారు కాదట. ఒకవేళ వెళ్ళినా దర్శనం చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోయేవారట. కానీ మనం భయపడినంతగా ఏం ఉండదండి. మగ పిల్లలే ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. ఆడపిల్లలను ఏడిపించాలని ఎవరైనా పరిగెత్తించినా అక్కడుండే పెద్దవాళ్ళు తప్పని బెదిరిస్తారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ పూర్వీకుల ఆచారం ప్రకారం వీళ్ళు జరుపుకునే ఈ పండుగలో ఎంతో పరమార్థం దాగి ఉంది. నిజానికి ప్రకృతిని వీళ్ళు ప్రేమిస్తున్నంతగా మరెవ్వరూ ప్రేమించరేమో అనిపిస్తుంది. వీళ్లతో పాటు నేను కూడా అడవి తల్లి బిడ్డగా పుట్టకపోయినా వీళ్లతో పాటే ఒకే ఊర్లో ఉండే అదృష్టం నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను కూడా వీళ్లలాగే అడవి తల్లి బిడ్డగా జన్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా వాళ్ళైతే గుడికి వచ్చేటప్పుడు ఎంత పవిత్రంగా వచ్చారో తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అంత పరమ పవిత్రంగా ఉన్నారనమాట. ఈ పండుగ ఎక్కడితో అయిపోలేదండి. ఇంకా 2 రోజుల పండుగ ఉందండి. ఆ పండుగ కూడా చాలా సందడిగా ఉంటుంది. 4వ రోజు చేసే పండుగలో ఎలాంటి హడావిడి ఉంటుందో మీకు పార్ట్ 4లో షేర్ చేస్తానండి. ఫైనల్ గా గుడి నుండి ఇంటికి వచ్చాక కొంతమంది పిల్లలు ఇంటింటికి వచ్చి బియ్యం దండుతారండి. ఆ దండిన బియ్యం ఏం చేస్తారో కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనండి, మా గిరిజనులు జరుపుకున్న ఈ గంగాలమ్మ జాతర మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.